ఈ రోజు నేను హిమాయత్ నగర్ లో ఉన్న బార్బీ స్కిన్ కాస్మెటిక్ అండ్ లేజర్ క్లినిక్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ మన స్కిన్ కి సంబంధించి, బ్రైట్నింగ్ కి సంబంధించి అండ్ హెయిర్ లాస్ అవ్వకుండా, అలాగే డాండ్రఫ్, విటిలిగోకి సంబంధించి రకరకాల లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఏమిటి ఆ ట్రీట్మెంట్స్? సో డాక్టర్ గారు లోపల సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి ఏమేమి ట్రీట్మెంట్స్ తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో ఎస్, మరి డాక్టర్ మేఘా గారు మనతో పాటు ఉన్నారు. యాకిని చాలా మంది సఫర్ అవుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా మనకి ట్రీట్మెంట్స్ అనేది చేస్తున్నారు, బట్ రిజల్ట్ అనేది చూడట్లేదు కదా. బట్ తిను చెప్పేది ఏంటంటే మంచి రిజల్ట్ అందిస్తాము, మంచి గ్లో గల ఫేషియల్స్ గల ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ ఏంటి, ఏ విధంగా వీరు ఆ సమస్యని సాల్వ్ చేస్తారు, అక్ని రాకుండా ఎలా చూస్తారో వారి మాటల్లో విందాం. హలో డాక్టర్ గారు, నమస్తే. హలో. అక్ని ప్రతి ఇంట్లో అమ్మాయిలు సఫర్ అవుతున్నారు. అప్పట్లో ఒక సర్టన్ ఏజ్ వరకే ఉండేది. ఇప్పుడు ఏజ్ తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. అకినీకి రీజన్స్ ఏంటి అంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, Yes, acne, it occurs due to inflammation of pilosebaceous hair follicle. It is occurring due to increased sebum production. Mostly it is seen in young age people and teenagers. And increased use of oral contraceptive pills also causes acne. ఓకే. Yes. కాకపోతే అప్పుడు ఒక జనరేషన్ లో మాత్రమే చూసేవాళ్ళు. జనరేషన్ లో కొంత సర్టన్ ఏజ్ వరకు చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏజ్ పెరుగుతున్నా కూడా కొందరిలో వస్తుంది. ఫుడ్ ప్రాబ్లం అంటారా, లేకపోతే ఎక్కువ కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల అంటారా, మేకప్ సరిగ్గా రిమూవ్ చేయకపోవడం అంటారా, ఏంటి రీజన్స్? ఏజ్ పెరిగే కొద్దీ కూడా కొందరిలో వస్తూ ఉన్నాయి. వై రీజన్స్? One is to increase sebum production and no proper skincare routine. Like in skincare routine, the person should use when going out sunscreen he have to use, and when sleeping also he have to use moisturizer. And along with that, the daily skincare routine following also they should use medicines also with that. So we are having medicines along with dermabrasion for acne, and we also having salicylic acid peel treatment.